మొబైల్ ఇచ్చి వెళ్ళింది కదా? చూడలేదా? ఆ మృణాలని ప్రాణం, ఆ రాక్షసి ప్రాణం ఏ నేరం చెయ్యని నా కన్న తల్లిని 25 ఏళ్లు జైలు శిక్ష అనుభవించేలా చేసింది ఆ మృణాలని. కన్న తల్లి ప్రేమని నాకు దూరం చేసింది. ఎప్పుడెప్పుడు ఆ రాక్షసి నా చేతికి దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని రగిలిపోతూ ఇన్నేళ్లుగా కసితో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ ఆ మృణాలిని అరెస్ట్ చేసే బలమైన ఆధారం దొరికింది. మృణాలిని ఉరికంబం ఎక్కించే ఆయుధం దొరికింది. ఆ మొబైల్ రేపు కోర్టులో సబ్మిట్ చేయటం ఆలస్యం. మృణాలిని కథ ముగిసిపోయినట్లే, ఆవేలికి పట్టిన శని వదిలిపోయినట్లే. మనందరం పండగ చేసుకోవచ్చు. ఏ సంధ్య, శశిరేకిచ్చిన మొబైల్ లైవ్, దానిలో ఏముందో మీకు చూపిస్తాను. నీకే చెప్పేది, ఆ మొబైల్ తీసుకురా. కదలవేంటి? ఏది సంధ్య? సారీ ప్రతాప్. సారీ ఏంటి? సారీ దేనికి? తప్పు జరిగింది. తప్ప చెప్పు. శశిరేకిచ్చిన మొబైల్. శశిరేకిచ్చిన మొబైల్ ఏమైంది? సందీప్కి ఇచ్చాను. సందీప్ ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? చెప్తాను ప్రతాప్, చెప్తాను. అసలేం జరిగిందంటే, వాడిని ముట్టుకునే హక్కు నాకు లేదు. తండ్రిగా ఆ అర్హతను ఎప్పుడు పోగొట్టుకున్నాను. శశిరేఖ వచ్చి ఒక మొబైల్ ఇచ్చెళ్ళింది కదా? అవును, ఇచ్చింది. ఆ మొబైల్ నాకు కావాలి. ఆ మొబైల్ ప్రతాప్ ఇవ్వమని చెప్పింది. అది నాకు కావాలి. దాంతో నీకేంటి పని? నాకు కావాలి అంతే. ఇస్తారా లేదా? లేకపోతే బాబుని తీసుకెళ్ళమంటారా? ఇదిగో తీసుకో, నా బాబు నాకు ఇచ్చేయి. నన్ను క్షమించు ప్రతాప్, తప్పైపోయింది. సంధ్య, ఇందులో సంధ్య తప్పేం లేదురా. అడ్డు రాకో. నా మాట అడ్డు రాకో. బాబుని తీసుకెళ్తానని బెదిరిస్తే మొబైల్ ఇచ్చేసాను ప్రతాప్. రేపు మళ్ళీ వస్తాడు. నీ మొగుడిని చంపే, లేకపోతే బాబుని ఎత్తుకుపోతా అంటాడు. చంపేస్తావా? నన్ను చంపేస్తావా? ప్రతాప్, ఏంట్రా మాటలు? నువ్వు మాట్లాడుకో. నువ్వు సమాధానం చెప్పు. అలా అడిగితే ఏం చెప్పాలి ప్రతాప్? నన్ను చంపేస్తావని చెప్పు, అప్పుడు సంతోషిస్తా. ఏడవకో. చేసిన ఘనకార్యం చాలక ఏడుపొకటి. వాడిని మోసావా, కన్నావా? ఎందుకు వాడి మీద అంత ఆపేక్ష? చేతికొచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశావు. మృణాలని మళ్ళీ ప్రాణం పోసుకుంది.
నీ మూలంగా బతికిపోయింది. వీడిక్కడుంటే రేపు మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు, బాబుని ఎత్తుకుపోతా అంటూ బెదిరిస్తారు, నిన్ను ఆటాడుకుంటారు. నీ వీక్నెస్ నా చావుకొచ్చింది. నో, వీల్లేదు. ఇంకొక క్షణం కూడా ఈ బాబు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రతిరోజు నేను ఈ టెన్షన్ పడలేను, నా వల్ల కాదు. వాడిలా ఇవ్వు. ఇవ్వు. వడ్రే. ఇవ్వు. నువ్వు దాంతో కలిసి చంపుకు తింటున్నావు. ఇవ్వు. లే. సంధ్య. ఎవరోని? పట్టండి. అవునే, పట్టించుకోవడానికి వీలేదు. వాడికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో ఒకరు ఎత్తుకుపోని, పీడ వదిలిపోతుంది. తలుపు తీశారంటే మర్యాదగా ఉండదు. రాక్షసుడు అవుతాను. ఏం చేస్తానో నాకు తెలియదు. వద్దు ప్రతాప్, ఏడిపించకు, పాపం తగులుతుంది. తగల్నే. ఇంతకంటే నేనే నష్టపోను. తలుపులు తీశారంటే ఊరుకునేది లేదు. ప్రతాప్, నాకు నా బాబు కావాలి. నువ్వు నన్ను చంపినా సరే నాకు నా బాబే కావాలి. సంధ్య. ప్రతాప్ వదలు, వదలు ప్రతాప్, ప్రతాప్ వదలు. సంజ, సంజ, సంజ. సంజ కళ్ళు తెరువమ్మా. ఊరే, సంజ కళ్ళు తెరవడం లేదా? అలా వెళ్ళిపోతావేంట్రా? ఒరే ప్రతాప్, సంజ, సంజ కళ్ళు తెరువమ్మా. సంజ, సంజ కళ్ళు తెరువే. ఏమైంది నీకు? ఎందుకలా పడిపోయి? సంజ, బాబు. నన్నెవరో కిడ్నాప్ చేశారు. అవసరం లేదు, నా పని అయిపోయింది. పన్నవటం ఏంటి సందీప్? ఐ మీన్, కిడ్నాపర్స్ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను, పారిపోయి వచ్చాను. డర్టీ చీట్. కావాలని నన్ను డైవర్ట్ చేశాడు. ఇంటికి రాకుండా చేసి మొబైల్ ఎత్తుకెళ్ళాడు. నా కొడక నిన్ను.
ఎత్తరా! ఫోన్ ఎత్తరా నా కొడకా! హలో, ఎక్కడున్నావు? ఎక్కడున్నావో చెప్పరా నా కొడక! వెంటనే వచ్చి నేను అడ్డంగా నరికేయాలి! నువ్వు అమాయకుడివి, మూర్ఖుడివి అనుకున్నాను కానీ మోసగాడివి అనుకోలేదు. చీట్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను కిడ్నాప్ చేశారంటూ అబద్ధం చెప్పి నన్ను డైవర్ట్ చేసి మొబైల్ ఎత్తుకెళ్తావా? ఎవరి ప్లాన్ రా ఇది? నీదా, నీ అమ్మదా? మాట్లాడవేరా? తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావు. మర్యాదగా మొబైల్ తిరిగి నా చేతికివ్వు. క్షమించి వదిలేస్తాను, లేదా ఊరుకోను. విధ్వంసం విధ్వంసం సృష్టిస్తాను. నిన్ను, నీ అమ్మని రోడ్డు మీదకి ఇడుస్తాను. చంటి పిల్లాన్ని అడ్డం పెట్టుకుని సంధ్యని బెదిరిస్తావా? సిగ్గులేదురా? నువ్వు అసలు ఆ బాబుకి తండ్రివేనా? రేయ్, నీ బిడ్డని మా ఇంటి గుమ్మం ముందు వదిలేశాను. అనాథలాగా ఏడుస్తున్నాడు. వచ్చి ఎత్తుకుపో, ఎత్తుకుపోరా! రేయ్, ఎత్తుకెళ్ళిన మొబైల్ తిరిగిచ్చి నీ బాబుని తీసుకుపో. మాకు వాడు అక్కర్లేదు. మొబైల్ కావాలి. నాకు ఆ మొబైల్ కావాలి. తెస్తావా లేదా? రే 420గా నిన్నేరా అడిగేది? నోరు పడిపోయిందా? మాట్లాడవేంట్రా? సైలెంట్ గా ఉంటే వాడే అరిచి అరిచి ఊరుకుంటాళ్ళే అనుకుంటున్నావా? మీ హవేలీ మీద పడి సర్వనాశనం చేస్తాను. వస్తున్నానురా. లాభం లేదు తమ్ముడు. నువ్వెంత గొడవ పెట్టినా, నువ్వేం చేసినా ఆ మొబైల్ నీ చేతికి రాదు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నిజమే చెప్తున్నాను. ఆ మొబైల్ని మా అమ్మ తగలపెట్టేసింది. అది కాలి బూడిదైపోయింది. తగలపెట్టేయమ్మా. నో, నేను నమ్మను. అబద్ధం చెప్తున్నావు. నేనెక్కడ హవేలీ మీద పడి గందరగోళం సృష్టిస్తానేమోనని అబద్ధం చెప్తున్నావు. నా కొడుకు మీద ఒట్టి చెప్తున్నాను. దరిద్రుడా! ఎంత పనిచేశావురా! మీ అమ్మని రక్షించుకోవటం కోసం ఎంత దిగజారుతావు అనుకోలేదు. ఒక క్రిమినల్ని సేవ్ చేశావు. వదిలిపెట్టను. నిన్ను, మీ అమ్మని ఇద్దరిని వదిలిపెట్టను. మీ అంతం చూస్తాను. ఐ విల్ సీ యువర్ హ్యాండ్, యువర్ హ్యాండ్, యువర్ హ్యాండ్, యువర్ హ్యాండ్, యువర్ హ్యాండ్.
ఏసీపీ ప్రతాప్ గారి ఇంట్లో ఇచ్చొస్తున్నాను. ఇంకా సేపట్లో ఆయన ఆఫీస్ నుండి ఇంటికొచ్చి మొబైల్ చూసుకుంటారు. ఆ తర్వాత కథ ఆయనే నడిపిస్తారు. అమ్మా, ఈ చెక్స్ మీద మీ సైన్ కావాలి. అసలు ఈ చెక్స్ ఎందుకంటే డీటెయిల్స్ చెప్పక్కర్లేదు. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు కూడా నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ఆలోచించి మార్చుకుంటావని. కడుపులో బిడ్డని తీసేసుకుంటా అన్నావు. తప్పని తెలుసుకుని ఆ తర్వాత నేను నిర్ణయాన్ని మార్చుకున్నావు. వీడియో ఉన్న మొబైల్ని ప్రతాప్కి ఇవ్వను అన్నావు. ఆ నిర్ణయం కరెక్ట్ కాదు అని తెలుసుకుని మనసు మార్చుకున్నావు. సూర్యతో బంధం తెంచుకోవాలని డిసైడ్ చేసుకున్నావు. ఆ నిర్ణయం తప్పని తెలుసుకుని ఏదో ఒక రోజు నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావని నాకు నమ్మకం, ఆశ. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకండి. అబార్షన్ ఆలోచన మానుకోవడానికి కారణం బిడ్డను కాని వాడిని సూర్యకి శత్రువుగా తయారు చెయ్యాలి అనుకోవడం. వీడియో ఉన్న మొబైల్ ప్రతాప్కి ఇవ్వటానికి కారణం ఇంకొకసారి ఆ వీడియో కోసం సూర్యకి మన ఇంటి గడప తొక్కే అవకాశం ఇవ్వకూడదు అనుకోవడం. అతని మొహం చూడకూడదు అనుకోవటం. అమ్మ శశిరేఖ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలా మార్చుకున్నా అది సూర్య మీద కోపంతోనే, పగ్గతోనే. మైండ్ ఇట్. నేను విడాకులిచ్చినా పర్వాలేదంట, ఆ వీడియో మాత్రం కావాలంట. సిగ్గు లేకుండా 100 సార్లు వచ్చి అడుగుతున్నాడు. వీడియో ప్రతాప్ గారికి ఇచ్చేశాను. ఇంకాసేపట్లో ప్రతాప్ గారు ఫోన్ చేసి మృణాలిని దేవిని అరెస్ట్ చేసినట్టు శుభవార్త చెప్తారు. అటు మృణాలిని దేవి పీడ విరగడవుతుంది, ఇటు సూర్య తలనొప్పి కూడా వదులుతుంది. జస్ట్ ప్రతాప్ గారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ వెంటనే సూర్యకి ఫోన్ చేసి వచ్చిందేంటి? ఇంకా అరెస్ట్ కాలేదా? ప్రతాప్కి చెప్పి రక్షించమని నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తుందేమోనమ్మా. అలా దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావేంటి? ఓ, అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన నేను నీ ఇంట్లో ఉన్నానేంటా?
ఈ మృణాలిని అరెస్ట్ చేసేవాడు ఇంకా పుట్టలేదు. నన్ను పెట్టాల్సిన జైలు ఇంకా కట్టలేదు. నన్ను దెబ్బతీయాలనుకున్న ఎవ్వరూ బ్రతికి బట్ట కట్టలేదు. ఆ ఎవరికి? ఓ, ఆ కాకి నా కొడుకు ప్రతాప్ గడికా? హ, వాడికి బాడీయే తప్ప బ్రెయిన్ లేదమ్మడు. 6 అడుగుల బుల్లెట్ అనుకుంటున్నావేమో వాణ్ణి. అస్సలు కాదు. తుప్పు పట్టిన బకెట్, చిరిగిపోయిన టికెట్. హ్, ఎందుకో పనికిరాడు వాడు. వాణ్ణి నమ్ముకొని లాభం లేదమ్మా. నీకు బాబే కావాలన్నమాట, నేనక్కర్లేదన్నమాట.